సో వీరితో పాటు వీళ్ళకి సపోర్ట్ చేయడానికి ఇక్కడ ఇచ్చేసిన గెస్ట్లో అమూల్య అండ్ అనుషాని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సన్న జాజిలా పుట్టే సిందిలో మల్లె తీగల చుట్టే సిందిలో తేనె తీగల కుట్టే సిందిలో సుందరి ఈ సుందరి. సో వాళ్ళ సంతోషాన్ని మనతో పంచుకోవడానికి వచ్చారు ఈ ముగ్గురు. అండ్ వాళ్ళ మాటల్లోనే విందాం. భారతి చదువుకోవడం అంటే చాలా ఇష్టం. ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల తను చదువు మానేయాల్సిన పరిస్థితి వస్తుందేమో అన్న స్టేజ్కి వెళ్ళింది. కానీ అందరి సపోర్ట్తో చదువుకోవడం కొనసాగించింది. అయినా కష్టాలు ఎదురవుతుంటే లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమానికి రావడం, తన చదువును తను మళ్ళీ కంటిన్యూ చేయడం, ఇవన్నీ జరిగాయి. ఎంతో కొత్త జీవితాన్ని మొదలెట్టినట్టు. సో ముగ్గురు చాలా సంతోషంగా ఉన్నారు. సో వాళ్ళ మాటల్లో విందాం ఏం జరుగుతోందో. అందరికీ నమస్కారం అండి. నా పేరు భారతి. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి కూడా నాకు చదువు అంటే చాలా ఇష్టం. అలాగే చిన్నప్పటి నుండి కష్టపడి చదువుకుంటూ వస్తున్నాను. సడన్గా మా అమ్మగారు చనిపోయేసరికి తోడు లేకుండా పోయింది. అప్పటి నుంచి నాన్నగారే మమ్మల్ని పెంచి పోషించడం జరుగుతుంది. మా అమ్మ లేకపోయినా కానీ మా నాన్నగారు ఎంతో అమ్మలాగా చూసుకుంటారు నన్ను. అమ్మగారికి సరిపడే వైద్యం కోసం మా సొంత ఇంటిని తాకట్టు పెట్టి మా అమ్మగారికి వైద్యం చేయించామండి. ఆ ఇంటిని తాకట్టు నుండి విడిపించడం కోసం లక్ష్మీదేవి తలుపు తట్టింది ప్రోగ్రాం వారు మాకెంతో సాయం చేశారు. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు జీ తెలుగు ప్రోగ్రాం వారందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు. అలాగే మా కోసం మాకు సహాయం చేయడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. థ్యాంక్స్ అమ్మా. సో సొంత ఇంట్లో ఉంటూ చక్కగా చదువుకుంటూ అండ్ అలాగే మంచి ఉద్యోగాలు సంపాదించాలి అండ్ నాన్నను కూడా దగ్గరుండి మీ ఇద్దరు చూసుకోవాలని మేము కోరుకుంటున్నాం. సో ఆల్ ది బెస్ట్ మా. గుడ్ లక్. మాట్లాడు. నాకు ఒంట్లో బాగోదండి. నాకు 2 పిల్లలు. చనిపోయిన పరిస్థితిలో ఉన్నానండి. ఆ టైంలో టీవీలో లక్ష్మీదేవి తలుపు తడుతుందని ప్రోగ్రాం చూసి ఫోన్ చేశానండి. ఫోన్ చేయగానే నాకు వీళ్ళు వచ్చి షూటింగ్ చేసి హెల్ప్ చేశారండి. ఏదో చిన్న చెప్పుల షాప్ అడిగారండి. నేను అడిగినట్టే చెప్పుల షాప్ పెట్టారండి. ఈరోజు నా పిల్లోడు వికలాంగుడండి. ఆ అబ్బాయి గుంటూరు మందులు ఇప్పించుకుంటున్నాను, నా బాబును పెంచుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉన్నానండి. చనిపోతాను అనేదాన్ని ఇంకా 100 కాలాలు బతికేస్తారని చాలా సంతోషంగా ఉన్నామండి మేము. అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమానికి నెక్స్ట్ తన సంతోషాన్ని పంచుకోవడానికి కృష్ణ గారు రాబోతున్నారు. వారి గురించి ఒక ఏవి ప్లీజ్. కూలి పని చేసుకుంటూ జీవనం సాగించే కృష్ణ ఒక అనుకోని సంఘటన వల్ల దురదృష్టవశాత్తు కంటి చూపును కోల్పోయాడు. కంటి చూపు కోల్పోయి అంధకారంలో బ్రతుకుతున్న అతన్ని భార్య వదిలిపెట్టి వెళ్లిపోయి అతని జీవితాన్ని మరింత చీకట్లోకి నెట్టివేసింది. ఉన్న ఒక్కగానొక్క కొడుకుతో బ్రతుకుతూ పూట గడవని స్థితిలో ఉన్న కృష్ణ కిరాణా దుకాణం పెట్టుకుని కొడుకును పోషించి చదివించుకోవడం కోసం లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమాన్ని సంప్రదించాడు. మా ఇల్లు కూడా ఓ పక్క కూలిపోయింది. వర్షం వస్తే ఓ పక్క మూల కూర్చొని ఉంటాం. వర్షం వెలిసిన తర్వాత నీళ్ళు మొత్తం తోడి బయటికి మళ్ళీ అట్లనే బతుకుతున్నాం. కొట్టు పెట్టుకోవడానికి సహాయం చేస్తే దాని ద్వారా మేము బతికి మేము ఒక గుడి చేసుకుంటాం అయ్యా. అతని కళ నిజమైంది. లక్ష్మీదేవి తలుపు తట్టింది. కృష్ణ జీ తెలుగు లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమాన్ని సంప్రదించడం ద్వారా కిరాణా దుకాణం పెట్టుకోవడం పట్ల స్థానికుల స్పందన తెలుసుకుందాం. ఇదివరకు కనీసం తినడానికి కూడా లేని పరిస్థితి. ఇప్పుడు ఈ జీ తెలుగు వారి అవకాశం కల్పించినప్పుడు ఇప్పుడు సంతోషంగా 3 పూటల అన్నం తినగలుగుతున్నాడు.
సో కృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. ఓ నిండు భూమి నేను రెండు చేతులతో కౌగిలించమని పిలిచినదా పిలుపు వినరా మలుపు కనరా పరుగువై పదపదరా గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా. లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమానికి తన సంతోషం పంచుకోవడానికి నెక్స్ట్ రాబోతున్నది దుర్గారావు. వారి గురించి ఒక ఏవి ప్లీజ్. చిన్న వయసు నుండే కష్టపడి పనిచేయడం అలవాటు చేసుకున్న దుర్గారావు క్వారీలో పనిచేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఒకరోజు క్వారీలో పనిచేస్తూ కొండపై నుండి రాళ్లు దొర్లిస్తున్న క్రమంలో దురదృష్టవశాత్తు దుర్గారావు కొండ చర్యల కింద పడిపోయాడు. తీవ్రమైన గాయాల పాలైన దుర్గారావు డాక్టర్ల వైద్యాన్ని నిరాకరించి నాటు వైద్యం చేయించుకోవడంతో దుర్గారావు కాలికి గాయం మానినా కూడా ఆ కాలు వంకరైపోయి కుచించుకుపోయింది. చివరకు పని చేయలేక పూట గడవని స్థితిలో ఉన్న దుర్గారావు రైస్ షాప్ పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమాన్ని సంప్రదించాడు. గడ్డబలుతో ఆ రాళ్ళు తోద్దామని చెప్పి పైకి వెళ్ళి క్రమంలో తోస్తే మొత్తం గుట్ట మొత్తం జారిపోయింది. ఇది నీ జాలమా ఓ కాలమా. వాళ్ళు ఉరికొచ్చేలోపు ఇంకో రాయి పెద్ద బండరాయన ఇక్కడ కొట్టేసింది అన్న. పిల్లలకి మంచి భోజనం పెట్టలేకపోతున్నాం, మంచి బట్టలు కొనలేకపోతున్నాం. ఒక షర్టు చేస్తే అన్న 4 రోజులు వేస్తామన్నా, 2 షర్ట్లు అన్న నాకు ఉన్నది కూడా. కష్టాలకే కష్టం వేసి కన్నాయిలా నిన్నే చూడగా. అతని కల నెరవేరడంతో అతనికంతా శుభమే జరిగింది. మొదలైంది అర్జున రథమే కదిలింది స్వార్థం సారథి అయ్యింది. బ్లాక్ బస్టరే నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టరే. ఒకళ్ళు 7th క్లాస్ తోండి, ఒకళ్ళు సీరియల్ తోండి. నేను చెప్పినట్టుగా ఒక్క బెలూన్ కూడా వేయకుండా చాలా బాగా ఆడారు. నువ్వు ఏ డైలాగ్ అయితే చెప్తావో ఆ డైలాగు ఆవిడ రిపీట్ చేసి చెప్తుంది. ఎర్రతోలు కదా స్టైల్ గా ఉంటాడనుకున్నామేమో. మాస్ ఊర్రా మాస్. మామూలు డైలాగ్ కాదు ఇది. ఇప్పుడు చూడు భలే సెట్ అయింది. చెప్పమ్మా, ఎప్పుడైనా చూసావా అండి? ఏడ్చే సీన్ అయితే చాలా ఇష్టం. ఓయమ్మా డ్రెస్ చూసి అమ్మ అనుకున్న అయ్యా ఇది. అయ్యా ఏం పని ఉన్నది గింట్లా? మా ఆవిడ ఎప్పుడైనా నన్ను కొడుతుంటే ఆపుతుండాలి. ప్రదీప్ అస్సలు ఓవరాక్షన్ చేయడు. ముందు అన్ని అబద్ధం అయితే ఇది నిజం. ముందు నేను రేపు చికెన్ వండుదాం అనుకుంటున్నాను. ఇడ్లీ బాగా వేడిగా ఉంది. నా డ్రెస్ బాగుందా?